us. So back to what I was saying. Could be us. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. నా పేరు ఎల్లూరు శంకర్, కృష్ణపల్లి గ్రామం. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, విధివశాత్తు అంటే దురదృష్టవశాత్తు దివ్యాంగుడిగా మారి నిరాశ నిస్పృహ లోను కాకుండా కష్టపడి చదివి వైకల్యం అంటే శరీరానికి మనసుకు కాదు అనే ఉద్దేశంతో కష్టపడి ఒక స్థాయికి అంటే 10th వరకు చదువుకొని మళ్ళీ ఇంటర్ చేసి అభాగ్య స్థితిలో ఉన్నటువంటి ఒక విద్యార్థి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అతనితో మాట్లాడినాక ఆయన కష్టసుఖాలు, మంచి చెడ్డలు, ఏ రకంగా జీవనం సాగిస్తున్నాడు అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కమాన్. ఫ్రెండ్స్, మన విధి వంచితుడైన శంకర్ దగ్గర ఉన్నాము. శంకర్ సార్, బాగున్నా సార్. ఏంటి చాలా దూరం నుంచి వచ్చినాం నేను కలుద్దామని. శంకర్, ఏం చదువుకున్నావు? ఇంటర్ అయిపోయింది, కంప్లీట్ అయింది సార్. మళ్ళీ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను. అచ్చా, ఓకే శంకర్. అసలు నీకు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది బాబు? అంటే చిన్నప్పుడు స్కూల్ మీద అందరూ ఫ్రెండ్స్ మేము కలిసి ఆడుతుండగా కరెంట్ వైర్ తగిలింది సార్. అచ్చా. అయితే 2 చేతులు తీసేయడం జరిగింది. అచ్చా. ఎంతవరకు చూడొచ్చా? చూడొచ్చు. అచ్చా, 2 పక్కల అంతేనా బాబు? 2 కొంచెం. అచ్చా. ఓకే. మరి తర్వాత ఎంత కాలం హాస్పిటల్లో ఉన్నావు? 4 months. 4 months ఉన్నాయా? ఎక్కడ నీకు ఆపరేషన్ జరిగింది? ఆపరేషన్ గాంధీ హాస్పిటల్, హైదరాబాద్ లో జరిగిందా? అవును సార్. అచ్చా, అప్పుడు మరి నీతో ఎవరు ఉన్నారు? మా అమ్మ ఉండే. నాన్నగారు కూడా ఉండే. అచ్చా. ఎంత ఖర్చు వచ్చింది బాబు అప్పుడు? ఖర్చు 1,50,000. 1,50,000 అయిందా? మరి తర్వాత ఇంటికి వచ్చాక చదువుకుంటానికి ఇబ్బంది అనిపించలేదా? లేదు సార్, మా సార్లు కోఆపరేట్ చేసిన నాకు. చదువుకోవాలి, ఇంట్లో ఉండకు, ఇంట్లో ఉండి ఏం చేస్తాం అంటే ఇక నేను కాలుతో రాయడం మొదలు పెట్టిన. అచ్చా. వాళ్ళు కూడా కోఆపరేట్ చేసిన, చదువుకోని చదువుకున్నా. 10th వరకు ఇక్కడనే చదివిన, ఈ స్కూల్లోనే. ఓకే. మరి ఇంటర్ కూడా చదివినట్టు తెలిసింది? ఇంటర్ కూడా చదివిన, బెల్లంపల్లి కాలేజ్. అచ్చా, కాలేజ్. ఇప్పుడు పోయి రావడానికి ఎట్లా పోయి వచ్చినావు బాబు? పోయి రావడానికి అంటే సార్ అక్కడ బస్ పాస్ ఇప్పించిండు ఫ్రీగా నాకు. 2 years చేసిన, మంచిగా పాస్ అయినా. ఇంటర్ పాస్ అయినావా? వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఓన్గా రాసి పాస్ అయినా. ఎట్లా రాసినావు? కాలుతో రాసాను సార్. అచ్చా, ఇప్పుడు మాకు కూడా రాసి చూపెడతావా? చూపెడతావా? ఎందుకంటే బాబు, నువ్వు ఇంత మనోధైర్యాన్ని చెడిపోకుండా, భయపడకుండా, ధైర్యంగా కాళ్ళతో రాయడం ప్రాక్టీస్ చేసి ఒక మంచిగా చదువుతున్నావు కాబట్టి నిన్ను గమనించి నీకు మేలు జరగాలనే ఉద్దేశంతో మీ దగ్గర రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో సమాజం నుంచి, ఫ్రెండ్స్ నుంచి కొన్ని వ్యతిరేకతలు, చిన్న చూపు చూడటం ఇటువంటి జరిగింది కదా? అందరు మంచిగా చూసుకున్నారా? ఎందుకంటే మీ సార్లతో కొందరితో మాట్లాడినండి వచ్చే ముందు. ఆ పేర్లు సురేందర్ అని ఒకరు, సుధాకర్ సార్ నాకు నేర్పించిండు. అది ఆయన నాతో మాట్లాడాడు. ఆయన చెప్పిండు, మరి ఇట్లా శంకర్ పరిస్థితి ఇది, ఏమన్నా సహాయం చేయండి సార్ అని చెప్పాడు. అందుకని దసరా రోజే వద్దాం అనుకున్నాం. నేను అనుకోకుండా హైదరాబాద్ పోవటం వల్ల రాలేకపోయినా. ఎనీహౌ, శంకర్, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటున్నాను? ప్రభుత్వం నుండి ఏదైనా నాకు జాబ్ ఇప్పిస్తే. మొన్న కేటీఆర్ కూడా స్పందించి కలెక్టర్ లెటర్ పెట్టినట్టు తెలిసింది. మరి ఎవరైనా కలెక్టర్ ఆఫీస్ వచ్చారా? వచ్చారు కానీ ఇంకా ఏం రెస్పాన్స్ రాలే నాకు. అచ్చా, ఓకే బాబు. మరి ఇటువంటి కష్ట సమయంలో మీ కుటుంబము జీవనం ఎలా సాగుతుంది? మరి మా అమ్మ కైకిలు పోయే సాధిస్తున్నాను. అంతేనా? కైకిలు పోతేనే. ఇప్పుడు భోజనం చేయటం ఎట్లమ్మా? కాలుతుంది, నేర్చుకున్నా, స్పూన్ తోనే. అచ్చా. అంటే ఇప్పుడు దైనందిక రోజువారీ కార్యక్రమాలకు మామూలుగా చేతులు లేకున్నా కూడా జీవించడం అలవాటు చేసుకున్నా సార్. అంటే మొదట్లో కొద్దిగా కష్టం అనిపించింది కదా? ఇప్పుడు మామూలుగా అందరూ 2 చేతులు ఎలా ఉన్నోళ్ళు ఎలా చేస్తారో నువ్వు అలాగే చేస్తావు, అంతే కదా? చేస్తా. ఓకే. అయితే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు వచ్చే
అంటే లబ్ధి ఏంటి అనేది, అంటే పెన్షన్ వస్తుందా బాబు? పెన్షన్ అదొకటి సంతోషము. మీకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటిది ఏమైనా ఇచ్చారా? ఇవ్వాలి ఇంతవరకు. అచ్చా అచ్చా. అది కూడా రాసేసిన. రాసిండ్రా? అంటే ఖచ్చితంగా మీకు ఇవ్వాలి, దాంట్లో ఎటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా నీకు మంచి మేలు జరగాలని, నీ భవిష్యత్తు బాగుండాలని మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కోరుకుంటున్నాం. అంతేనా? కాబట్టి దాని గురించి ఏం అధైర్యపడకు. నేను అవసరం ఉంటే 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తా. ఓకే సార్. నీకేం అవసరం నా నెంబర్ ఉంది కదా, ఫోన్ చెయ్యి. అమ్మతో కూడా మాట్లాడతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు శంకర్ ని ఆలన పాలన చూస్తూ ఒక కన్న తల్లి ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలో అందుకు రెట్టింపు 100 రెట్లుగా ఈ తల్లి బిడ్డ కోసం కష్టపడ్డట్టు తెలుస్తుంది మనకు. అమ్మా, మీ పేరేంటి? లక్ష్మి. మరి ఇప్పుడు కొడుకు అంత కష్టం వచ్చింది కదా, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఆ కష్టం ఎట్లా తీరాలనుకుంటున్నావు? తీరాలంటే నేను ఉన్నంతసేపు నా కొడుకుది వాళ్ళు ఉన్నోళ్ళు ఏమైనా చేస్తే సాయపడేది చేసుకొని తింటే తినాలి, లేకుంటే నేను ఉన్నంతసేపు అయితే నా కొడుకునైతే నొప్పించలేదు. తల్లి అంటే నాది ఫ్రెండ్స్ చూసారు ఎంత ఒక ఆదరణకరమైన మాటను. తల్లి అంటే అది తల్లికి నిర్వచనం. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీ ఒంట్లో శక్తి తగ్గిపోతుంటది కదా, పెద్దదాని అయినావు కదా, మరి ఎంతకాలం ఇట్లా శంకర్ నువ్వు చూసుకుంటూ ఉంటావమ్మా? ఉంటా అంటే ఉండు ఏమైతే దేవుడు ఉన్నంతసేపు అంతసేపు ఉంటా, దేవుడు కొంట పోతే పోతా. అంటే ఎప్పుడన్నా కష్టం అనిపించిందా? కష్టం అంటే గిట్లనే కష్టం చేస్తాను, సాదుకుంటాను. కొడుకు ఇట్లా అయిపోయింది, అయ్యో ఏంది అని ఏమింది అంటే ఏం చేయాలి? ఆయన పరిస్థితి గట్ల అయినా మళ్ళీ ఆయన తిడితే ఇంకేమన్నా వస్తాయా? చేతులు వస్తాయా? కాళ్ళు వస్తాయా? ఇప్పుడు మీ సారు ఎట్లా జరిగిపోయిందమ్మా? మా సారు మంచిగా లేకనే జరిగింది. అట్లన్నా ఎంత కాలం అయింది? 3 నెలలు. ఇంటికి దావకాన్లకు తెచ్చి వచ్చినాకనే చనిపోయింది. అంటే చాలా కాలం క్రితమే. అంటే అప్పటి నుంచి నువ్వే నన్ను చదువుతున్నావమ్మా? చూడండి, అసలు కన్న తల్లి ప్రేమ అంటే వేల కట్టలేనిది. అటువంటి నిదర్శనము సాదృశ్యం మన ముందు మన లక్ష్మి గారు కనబడుతున్నారు. ఈ తల్లికి మనం చేతులెత్తి దండం పెట్టినా కూడా అసలు తల్లి పాత్రే అనేది ప్రపంచంలో చాలా గొప్పది. అమ్మ, మరి ఈ కొడుకు గవర్నమెంట్ సర్కార్ నౌకరీ రావాలని ఉందా? దయచేసి కాదు, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అతని మనోనిబ్బరాన్ని, మనోస్థైర్యాన్ని మనం అందరం అభినందించాలి. అది కాకుండా మెయిన్ గా ఈ తల్లి చేసిన సేవకు, అతని మనోస్థైర్యానికి, ఈ స్థానికంగా ఉండే వాళ్ళు ఇచ్చిన ప్రోద్బలానికి, మన శంకర్ చెప్పినట్టు వాళ్ళ స్కూల్లో టీచర్స్ ఇచ్చిన ప్రోత్సాహానికి మనం అందరం అభినందించాల్సిందే. సమాజం మీరు చూస్తున్నారు కదా, ఇటువంటి మన దురదృష్టకరమైన పరిస్థితిలో దివ్యాంగుడుగా మారిన శంకర్ మరి వెనుకంజ వేయకుండా చదువుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇతనికి కావాల్సింది ప్రెసెంట్ ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, లాలన పాలన కాకుండా ఒక సహాయం, ఆర్థిక పరమైన సహాయం చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు శంకర్ డిగ్రీ కూడా చదువుతున్నట్టు మనకు తెలిసింది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ మంచి సహాయము ప్రభుత్వం ఇవ్వాలని, మా అటువంటి వాళ్ళు ఇవ్వాలని, ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా మంది మీ దగ్గరికి వస్తారు, మీకు సాయం చేస్తారు. శంకర్ కూడా మంచిగా చదువుకొని ఇంకా పై ఎత్తుకు ఎదగాలని అందరం కోరుకుంటున్నాం. మేము కూడా కొంత మీకు ఏదో మా వంతుగా చేద్దామని ఇక్కడ దాకా వచ్చినామమ్మా. ఐఎమ్ శంకర్, ఓకేనా? ఒక నిమిషం అన్నాడు, ఓకేనాక నేను అడుగుతా. శంకర్, ఇప్పుడు నీ ఎట్లా రాస్తావో చూద్దాం అనుకుంటున్నాము. కాల్తో మీ అడ్రస్ రాయి బాబు. చూడండి, మనిషి సాధించాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. దానికి ఉదాహరణ ప్రజెంట్ మన శంకర్ అని చెప్పాడు. చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడంటే అది మాటల్లో చెప్పలేం. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఎల్ఆర్ఏ శంకర్, విలేజ్. రైటింగ్ చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు. చేతులు చక్కగా ఉన్న వాళ్ళు కూడా ఇంత చక్కగా రాయలేరేమో. ఇది ఒక అద్భుతమైన
విషయము. చాలా మందికి ఇది ఉపయోగకరంగా ఉండాలని, అంటే ప్రోత్సాహకరంగా, దివ్యాంగులని నిరుత్సాహపడి వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళటానికి చక్కని ఉదాహరణ మన శంకర్ అని చెప్పుకోవచ్చు. తెలుగులో కూడా ఒకసారి రాయి బాబు, తెలుగు రైటింగ్ కూడా నీ పేరు రాయి సరిపోతుంది. శంకర్ రాసేటప్పుడు ఏమన్నా కష్టం అనిపించదా నీకు? మామూలు అలవాటు అయిపోయింది, చాలా ఫాస్ట్ గా కూడా రాస్తున్నావు, చాలా చక్కగా రాస్తున్నావు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మరి ఎంత చక్కగా రాశాడో శంకర్. దీంట్లో ఏ మాత్రము తొనుకు బెనుకు లేకుండా చక్కగా రాశాడు. మన అందరము మనసున్న వాళ్ళం ఎవరమైనా, హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా శంకర్ను అభినందిస్తూ ఆయనకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కామన్ మ్యాన్ గా నా కోరిక. ఎంత బాగుంది అంటే చేతి రాత ఉన్నోళ్ళు కూడా ఇంత చక్కగా రాయారు. మన వంతుగా మన శంకర్కు రైస్, ఒక నెలకు సరిపడే చిల్లర సామాను, అలాగే ఆ మహాతల్లికి శంకర్ వాళ్ళ అమ్మగారికి కావాల్సిన చీరలు, అలాగే మన శంకర్ కూడా ఒక డ్రెస్ తీసుకురావడం జరిగింది మా వంతుగా. దయచేసి వీడియో చూస్తున్న మీరంతా సహృదయంతో స్పందించి మన శంకర్ను అన్ని విధాలా ఆదుకోవాలని కోరుకుంటున్నా. ఉండండి ఫ్రెండ్స్. వీడియో ప్లస్ ఫోటో రెండు తీసుకో. ఫ్రెండ్స్, మరి రైసు నిత్యావసర వస్తువులు కాకుండా మరి వీళ్ళ దైనందిక జీవితానికి అవసరమైన కొంత కూడా మనకు సహాయం చేయాలని అనిపించింది అమ్మగారికి. ఫోటో తీసుకో. ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక కామన్ మ్యాన్గా నా వంతు సహకారం, కొందరి సహకారంతో చేయటం జరిగింది. ఇది చాలా ఇసుకలో ఒక రేణువంతనే సహాయం. విశాల హృదయాలు ఎంతో మంది ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతంలో. వారు ముందుకొచ్చి సహాయం చేయటానికి అవకాశం లేకున్నా కూడా మన శంకర్ కాంటాక్ట్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వ్యక్తిగతంగా డైరెక్ట్ వచ్చి శంకర్ని కలిసి ఆయనకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. అలాగే ఆయన ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి దయాద్ర హృదయులు ఈ అభాగ్య జీవికి సాయం అందించి ఉన్నత భవిష్యత్తుకు మీ అందరి సహకారం కావాలని మనవి చేస్తున్నా. మీ అందరికి ఓపికతోని ఈ వీడియో చూసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొదటి నుంచి చివరి వరకు చూసినందుకు. ఎందుకంటే ఇటువంటి వారి జీవితాలను చూపించాలనే ఉద్దేశంతో మారుమూల పల్లెలకు వెళ్ళి కూడా మీ ముందుకు తీసుకొస్తున్నారు. మీరు చేసే సహాయ సహకారాలు కూడా చాలా గొప్పవి. ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని, ఆ కోణంలోనే శంకర్ కూడా మీ సహాయం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, శంకర్ నువ్వు కూడా వాయిస్ ఇవ్వమా. పబ్లిక్ దయచేసి నా పరిస్థితి గమనించి నాకు కొంచెం ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్, మరి శంకర్ అప్పీల్ కూడా మీరు చూశారు కదా, అనుగుణంగా మీరు ముందుకు వస్తారని చాలా బలంగా విశ్వసిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీ కామన్ మ్యాన్ రాజశేఖర్. We'll be right back.